జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఫలితాలు నిర్ణయించబోతూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తలను సూచించే అంశం కానీ ఏదన్నా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము, అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి? జన్మజాతకంలో. అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం. అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్నవాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు. గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాలను ప్రసాదించగలవు. మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు. అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు. మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము, కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి బుధాదిత్య యోగం ఇప్పుడు ప్రతి రాశి, ప్రతి లగ్నం వాళ్ళకి బుధాదిత్య యోగం ఒక ప్రామిస్ చేస్తూ ఉంది. మరి మీ రాశి, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏం ప్రామిస్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రామిస్ ఏంటంటే
వాళ్ళు దశమ స్థానంలో ఉంటూ మీకు ప్రామిస్ని కలగజేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో ఉంటూ ఇచ్చే ప్రామిస్ ఏంటంటే దీనికి పరిహారం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కేతు భగవానుడితోటి కూడా ఉన్నాడు. ఈ బుధాదిత్య యోగంలో ఆయన కూడా కాస్త పాలు పంచుకుంటూ ఉన్నాడు కాబట్టి, అంటే ఆయన మెసప్ చేస్తాడు కాబట్టి మీరు పరిహారం డెఫినెట్గా చేసుకోండి. ఆ పరిహారం ఏంటో చివరిలో చెప్తాను, చేసుకోండి. మీకు జరిగే మంచి ఏంటి, వరం ఏంటి, ప్రామిస్ ఏంటి, బుధాదిత్య యోగం ఇచ్చే ప్రామిస్. సొసైటీలో గౌరవాన్ని మీరు పొందుతారు. సొసైటీలో ఉన్న మనుషుల మధ్య మీకు గుర్తింపు గౌరవం చాలా వస్తుంది. సో ఎవరికైనా గుర్తింపు గౌరవం ఎందుకు వస్తుంది? ఒకటి, మనం మంచి పొజిషన్లో ఉండడం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. లేదా రెండవ గ్రౌండ్, మనం ఏదైనా పని చేస్తూ ఉంటే అది అయితేనే మనకి గుర్తింపు గౌరవము. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉన్నారు, అందులో వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తే అరే మన వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారని గుర్తింపు గౌరవం ఉంటుంది. వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వెళ్తారు, వాళ్ళకి ఏదైనా గుర్తింపు, అంటే వాళ్ళ వ్యాపారంలో బాగా రాణిస్తే ఇప్పుడు బాగా వేయకుండా ఉన్నారని ఒక గుర్తింపు గౌరవం వస్తుంది. ఈ 2 గ్రౌండ్స్ ఇది నార్మల్గా ఉండేది. థర్డ్ గ్రౌండ్ కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే అంటే వృశ్చిక రాశి కాబట్టి ఇంకా ఇక్కడ మీకు ఇంకా ఈ పాయింట్ ఎక్కువ ఉంటుంది. మీకు కెరియర్లోనే ఇబ్బందులే ఇన్నాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా హ్యామరింగ్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు అదంతా హీల్ అవ్వాలి కదా. సో పర్సనల్గా కూడా మీకు గుర్తింపు గౌరవం చాలా బాగా వస్తుంది. ఏ విషయాల్లో మీరేమన్నా అవమానాలు పడి ఉంటే ఇప్పుడు అంటే మీకు అర్ధాష్టమ శని వల్ల, ఇప్పుడు లేదనుకోండి అర్ధాష్టమ శని ఉన్నప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు శనేశ్వరుడు మీనరాశిలో వెళ్ళాడు కాబట్టి అర్ధాష్టమ శని లేదు మీకు. సో ఉన్నప్పుడు మీరు ఏ విషయాల్లో అయితే ఇబ్బందులు పడ్డారో, అవమానాలు పడ్డారో ఆ విషయాలన్నీ ఇప్పుడు మొత్తం నార్మల్ అయిపోతాయి. సో మీరు పడ్డ అవమానాలకి తగిన సమాధానము నేచర్ చెప్పబోతూ ఉంది. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళకి చెప్పు దెబ్బలు వెళ్ళడం, అంటే వాళ్ళకి తగిన సమాధానం నేచరే ఇస్తుంది. ఎప్పుడైనా ప్రకృతి కరెక్ట్ జడ్జి, ప్రకృతిని మించిన జడ్జి ఇంకొకళ్ళు ఉండరు. సో అలా మీకు ఏంటంటే గుర్తింపు గౌరవం బాగా వస్తుంది. అరే వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు కదా, ఎందుకు అంటే మిమ్మల్ని అవమానించిన వాళ్ళ సైలెంట్ అవుతారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ అవమానం ఎవరైతే మీ మీద వేశారో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఒక అవమానం కావచ్చు, లేదా ఒక బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ బాధకి కారణము ఎవరెవరు అనేది మీ పాత్ర లేదు అన్నది చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా ప్రామిస్ ఇస్తుంది. అయితే ఇక్కడ కేతు భగవానుడు అడ్డుపడుతూ ఉన్నాడు కాబట్టి మీరు పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటో నేను చివరిలో చెప్తాను. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే, గురు శుక్రులు ఇద్దరు కూడా గోచారంలో ద్విధాదశాల్లో ఉన్నారు. గురు శుక్రులు గోచారంలో ద్విధాదశాల్లో ఉండడము మీకైతే మేజర్ ఇంపాక్ట్ ఏం చూపించట్లా. మీకు ఒక రకంగా మంచే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి అవుతున్న శుక్ర భగవానుడు మీకు 9వ స్థానంలో ఉన్నాడు. మీకు ద్వితీయ పంచమాధిపతి అయిన గురు భగవానుడు 8వ స్థానంలో ఉన్నాడు. సో 8వ 9వ స్థానాల్లో ఏర్పడుతూ ఉంది ద్విధాదశ గ్రహస్థితులు. ఇదేంటంటే మీకు ఒక రకంగా హీల్ చేస్తుంది. మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లోంచి కంప్లీట్గా బయటపడతారు. సపోజ్ అన్ని వేళలో హెల్త్ ప్రాబ్లమ్స్ బయటకు కనిపించేవే ఉండవండి. ఇప్పుడు సపోజ్ బీపీ, షుగర్ ఇలాంటివి ఇంకా అలవాటు పడిపోతాం, అంటే జనరల్గా ఇంకా అది జీవితంలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది. అలాంటివి ఏమైనా ఉంటే అవి కంట్రోల్లోకి వస్తాయి. అవేం లేదు. ఇప్పుడు కొంతమంది ఊరికే కొంచెం తింటే ఒళ్ళు వచ్చేస్తూ ఉంటారు, అలాగని ఎన్నాళ్ళు నోరు కట్టుకుంటూ ఉంటారు. అది ఒక హెల్త్ ప్రాబ్లమే, అది మనం నోటీస్ చేయమంతే. సో అలాంటివన్నీ క్యూర్ అవుతాయి. అలాంటిది మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఉంటే అది క్యూర్ అవుతుంది. ఏదన్నా స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే దాంట్లోంచి బయటపడతారు. ఇలాగంటే హెల్త్ ప్రాబ్లం అంటే హాస్పిటలైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనే కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది మీకు ఒక్కొక్కసారి మనం కౌంట్ కూడా చేయలేం. అది అయ్యాక తెలుస్తుంది ఇది క్యూర్ అయింది కదా అని. సో డెఫినెట్గా మీకు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాటిల్లోంచి బయటపడే సమయము. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే మంచి సమయం. మీ కుటుంబీకులు ఎవరైనా విదేశాల్లో ఉంటే, లేదా మీరే వృశ్చిక రాశిలో పుట్టారు, మీరు విదేశాల్లో ఉన్నారు, మీరు విదేశాల్లో ఉంటే మీరు డెఫినెట్గా ఒక గుడ్ న్యూస్ వింటారు.
మీ కుటుంబీకులు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి ఒక గుడ్ న్యూస్ మీరు వింటారు. ఈ రెండిట్లో ఏదైనా మీరు చూస్తారు. ఇలా మీకు ఈ వారం ఏంటంటే అన్ని రకాలుగా కూడా మంచి శుభ సమయమే. అయితే నేను ఇందాక చెప్పిన ఈ బుధాదిత్య యోగము మెసప్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మిగతా రాశుల వాళ్ళతో పోలిస్తే మీకు మెసప్ అయ్యే విషయం తక్కువ. కారణం ఏంటంటే మీ రాశి వృశ్చిక రాశి. మీకు 2 రాశ్యాధిపతులు ఉంటారు, ఒక్క రాశ్యాధిపతి కాదు. మీకు మంగళ రాశ్యాధిపతి మీకు, అలాగే కేతు భగవానుడు కూడా రాశ్యాధిపతి. సో వీళ్ళిద్దరూ మీకు రాశ్యాధిపతులు అవ్వడం వల్ల ఆయన మీకు ఇచ్చే, ఇప్పుడు మీ రాశ్యాధిపతి అవ్వడం వల్ల మీకు యోగాన్ని ఇస్తున్నాయంటే ఆయన అడ్డు చెప్పడు. ఇప్పుడు మన ఇంట్లో మనము ఏదైనా ఒక మంచి అంటే మనకి ఏదైనా మనం కష్టపడడానికి డబ్బులు వస్తే ఇప్పుడు వద్దండి ఇవ్వద్దని మనం ఏం చెప్పం కదా. అలాగే ఇప్పుడు గోచారంలో కేతు భగవానుడు, కేతు దేవుడు మీకు ఏం ఆయన అయితే గట్టిగా అడ్డు చెప్పట్ల. బట్ స్టిల్ రెమెడీ చేసుకుంటే ఇంకా మంచిది వస్తుందన్నమాట. అంటే యోగాన్ని పటిష్టం చేసుకోవాలి మనం. యోగం తీసుకోవడం ఒక ఎత్తు, యోగాన్ని బలపరచుకోవడం ఒక ఎత్తు, యోగాన్ని పటిష్టం చేసుకోవడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు అందరికీ అయితే యోగాన్ని తీసుకోవడానికే రెమెడీ చేసుకోవాలి, మిగతా రాశుల వాళ్ళందరికీ కూడా, ఒక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి తప్పించి. ఇంకొకళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి బుధాదిత్య యోగం అంటే వాళ్ళు ఇంకా మంచిది. అంటే బుధాదిత్య యోగం లేకపోతే వాళ్ళకి బలోపేతం అవుతుంది, ఉన్న వాళ్ళకి పటిష్టం అవుతుంది. సో ఇలా 3 క్యాడర్స్లో ఉంది. ఇప్పుడు ఇది మీకు మీ రాశి వాళ్ళకి, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫలితాలు ఈ వారం. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ పనులు అవుతాయి అనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ 2 కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే, మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే. బట్ ఈ వారం మనకున్న యోగాన్ని మనం గోచారంలో ఇచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి. సింహరాశి మీద ఆచ్ఛాదన, శుక్ర భగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయస్థానంలో, లాభస్థానంలో గురుడు ఉండడం, ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం, ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రాశుల్లో ఉన్నప్పుడే బలం ఉంటుంది, వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది. అంటే డబల్ ఇమ్యూనిటీని, మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి, అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా, మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళు అయితే ఇక మీరు చూసుకోకర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది, మీరు చేసుకోలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది, ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ. కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే
అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రీకులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజుల శౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నాడు కాబట్టి. సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారు చెప్పారు కదా, మనం ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని. కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ, మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి, అంటే రెండవ దినంలో పొద్దునపూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాల్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం, శుభాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం. ఇలా అనడం వల్ల అందుకే చూడండి, ఎవరైనా ఏదైనా మాట్లాడని కూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివ శివ అనేవాళ్ళు. శివ శివ అని అంటూ అంటే శుభం శుభం అని, అక్కడితోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా, ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాన్ని ఆయన మనకి కురిపిస్తాడు. ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరిని కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.